హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మిస్టర్ బైరెడ్డి. సో ఇవాళ మనం డే 17కి సంబంధించిన రివ్యూ గురించి మాట్లాడుకుందాం. సో రివ్యూ గురించి మాట్లాడుకోవడానికంటే ముందు కొత్తగా ఎవరైతే నా ఛానల్ చూస్తున్నారో వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మోర్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. తర్వాత ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేయండి. ఇంకా కొంతమందికి రీచ్ అవ్వడానికి ఉపయోగపడుతుంది అనమాట. సో ఈ మధ్య యూట్యూబ్లో హైప్ అనే ఆప్షన్ వచ్చింది. సో దాని మీద కూడా క్లిక్ చేయండి. ఇంకా ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో క్విక్ గా మనం ఎపిసోడ్ గురించి హైలైట్స్ మాట్లాడుకుందాం. సో ఇక్కడ ఏంటంటే ఇవాళ ఎపిసోడ్ లో నాకేమనిపించిందంటే ఒక ఛత్రపతి డైలాగ్ గుర్తొచ్చింది. సో ఎల్బి శ్రీరామ్ అంటాడు కదా, సో మీ అమ్మ నీ కోసం కనలేదురా మా కోసం కనింది అని తిప్పరా మీసం అనేసి. సో శ్రీజ అయితే ఓనర్స్ ను గెలిపించడం కోసమే బిగ్ బాస్ హౌస్ లో ఉన్నట్టు అనిపించింది నాకు. దాని గురించి మనం మాట్లాడుకుందాం. తర్వాత బ్యాటరీ టాస్క్ లో చివరిగా ఎవరు మిగిలిపోయినారు, ఎవరి ఇంటి నుంచి సందేశము ఆగిపోయింది అనే దాని గురించి మాట్లాడుకుందాం. సో నెక్స్ట్ వచ్చేసరికి బ్లాక్ సీడ్ అయితే ఎవరికైతే వచ్చిందో వాళ్ళకి స్పెషల్ పవర్ ఇచ్చారు, ఇమ్యూనిటీ పవర్. ఎవరికి వచ్చిందో మనం మాట్లాడుకుందాం. తర్వాత తీసుకుంటే నామినేషన్ లో ఎవరైతే వాళ్ళు ఈ ఇమ్యూనిటీ టాస్క్ గెలిచిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వారి వల్ల నామినేషన్ లో ఉన్న వాళ్ళ ఇంపాక్ట్ ఏంటనే దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం. ఎవరు ఎలిమినేట్ అవ్వచ్చు, ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయనే దాని గురించి మనం మాట్లాడుకుందాం ఈరోజు. సో మనం క్విక్గా ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. సో నిన్న టాస్క్ స్టార్ట్ అయింది కదా, బ్యాటరీ తర్వాత ఫ్యామిలీ ఎమోషన్స్. సో వాళ్ళ ఫ్యామిలీ దగ్గర నుండి సందేశం కావాలంటే బ్యాటరీలో కొంత శాతం వాళ్ళు కోల్పోవాలా. సో ఇక్కడ ఏంటంటే మనకు నిన్నటితోటి అయిపోయింది కానీ నిన్న ఇమ్మానియల్తో అయిపోయింది. అంటే బ్లూ సీడ్ వచ్చిన వాళ్ళు 5 ఉన్నారు. ఇమ్మానియల్, సంజన గారు, ప్రియా, తనుజ మరియు సుమన్, వీళ్ళు 5 ఉన్నారు. వీళ్ళ 5కి ఇంటి దగ్గర నుండి సందేశాలు అయితే వస్తాయన్నమాట. ఓకే, సో ఫస్ట్ ఏంటంటే నిన్న ఎపిసోడ్ లో ఇమ్మానియల్ అయితే అయిపోయింది. తర్వాత ఇవాళ మళ్ళీ బజర్ మూవ్ అవుతుంది. బజర్ మూవ్ అయిన తర్వాత ఫస్ట్ వెళ్ళి అయితే ప్రియా అయితే బజర్ ప్రెస్ చేసింది. సో తనుజ అయితే ప్రెస్ చేయలేదు. కానీ ఇక్కడ దమ్ము శ్రీజ కొంచెం ప్రియా కన్ఫేర్ చేసినట్టు అనిపించింది నాకు. సో ఇక్కడ ఏంటంటే క్లియర్ కట్ కనపడుతుంది ఇక్కడ ఏమని, అక్కడ క్లియర్ గా మనకు ఫ్రంట్ యాంగిల్ లో చూపించారు కాబట్టి కెమెరా బజర్ అయితే ప్రియా అయితే కొట్టింది. త్యాగం చేసినట్టుంది, ఏం ఆర్గ్యూ చేయలేదు. తర్వాత రూమ్ లోకి వెళ్ళేసి కొంచెం ఎమోషనల్ అయింది. మన దగ్గరే ఉన్నాడు మన ఎమోషనల్ స్టార్. సో ఎమోషనల్ స్టార్ ఓదార్స్తున్నాడు అనమాట. సో శ్రీజ కూడా చెప్తుంది ఎందుకు బాధపడుతున్నా, ఇంకా ఛాన్సెస్ ఉన్నాయి కదా అని చెప్తుంది అనమాట. సో తర్వాత శ్రీజ అయితే లోపలికి వెళ్తుంది కన్ఫెషన్ లోకి. శ్రీజాకి 3 ఆప్షన్లు ఇస్తారండి. ఒకటి వచ్చేసరికి వాళ్ళ మేనకోడలు చెల్లెళ్ళు రాసిన లెటర్, ఇంకోటి వాళ్ళ చెల్లెల దగ్గర నుంచి వచ్చిన వాయిస్ మెసేజ్, మూడోది వచ్చేసరికి వైట్ టీ షర్ట్, హాట్ సింబల్ ఉన్న వైట్ టీ షర్ట్ అనమాట. సో ఈ వైట్ టీ షర్ట్ కొంచెం తనకు ప్రత్యేకమైన బిగ్ బాస్ కూడా కన్విన్స్ చేయడానికి ట్రై చేశాడు. ఎందుకంటే వైట్ టీ షర్ట్ కు 45% బ్యాటరీ దొరుకుతుంది అనమాట. సో మిగతా వారికి ఛాన్స్ రావడం కోసము లెటర్ అయితే తనతోటే ఉంటుంది అనేసి కొంచెం ఎమోషనల్ అయింది తనుజ కూడా. సో లెటర్ అయితే తనతో క్యారీ అవుతుంది అనేసి లెటర్ తీసుకుంటుంది. 25% బ్యాటరీ అయితే పోతుంది లెటర్ కు. సో అక్కడైతే అలా జరిగింది అనమాట. తర్వాత చూసుకున్నట్టయితే బయటకు వచ్చిన తర్వాత అందరూ అడుగుతారు, కొంచెం ఎమోషనల్ అవుతుంది. లెటర్ వస్తుంది, లెటర్ చదువుతూ కూడా తనజ కొంచెం ఎమోషనల్ అయింది అనమాట. సో ఇక్కడ అంతటితో అయిపోయింది. తర్వాత వచ్చేసరికి 3 ఉన్నారు. ఎవరెవరు ఉన్నారు, సంజన, ప్రియా మరియు సుమన్ శెట్టి, వీళ్ళ 3 ఉన్నారనమాట. వీళ్ళ ముగ్గురు ఏంటంటే వీళ్ళ ముగ్గురికి మళ్ళీ టాస్క్ స్టార్ట్ చేస్తారు. చెయ్యి పెట్టడానికి అయితే సంజన గారు ఫస్ట్ పెట్టారు కానీ ప్రియా ఫోర్స్ లోకి వచ్చి నొక్కేసింది అనమాట. అది వెళ్ళిపోయింది, ఆ బజార్ ముందుకు వెళ్ళిపోయింది. సో ఎక్కడైతే చాలా అంటే చాలా పెద్ద ఇష్యూ అయింది, ఆర్గ్యూ అయింది. సో ఈ గేమ్ మొత్తం నాకు అదే అనిపించింది, లైక్ బ్యాటరీలో అంత పంచాయతీ లాగానే ఉన్నాయనిపించింది. మొత్తం బ్యాటరీలో డ్రామా ఫుల్ అనేసి ఎపిసోడ్ పేరు కూడా అదే పెట్టారు, బ్యాటరీలో డ్రామా ఫుల్ అనేసి. సో ఇక్కడైతే ప్రియా ఫస్ట్ శ్రీజ ఏంటంటే సంజన గారు కొట్టారు, సంజన గారు కొట్టింది కాదు, సంజన గారు ఫస్ట్ తాకారు కాబట్టి సంజన గారికి ఛాన్స్ అంటుంది అనమాట. తర్వాత అందరు అన్న తర్వాత ఏమైందో కానీ మళ్ళీ ఫ్లిప్ అయిపోతుంది. అంటే ఈ సందర్భంలో ఇది ఒకటి నెగిటివ్ అని చెప్పట్లేదు. తర్వాత టాస్క్ అయితే చాలా అంటే చాలా బాగా ఆడింది. అందుకోసం నేను ఇక్కడ నెగిటివ్ గా మాట్లాడట్లేదు. బట్ ఇక్కడ తను చేసిన తప్పే. సో మేబీ సాటర్డే ఎపిసోడ్ లో నాగార్జున గారు అడుగుతారేమో, చూడాలి. సో తర్వాత తీసుకున్నట్టయితే తర్వాత ప్రియా అని చెప్తుంది. తర్వాత ప్రియా రూమ్ లోకి వెళ్ళేసి ఏడుస్తూ నాకు వద్దురా ఆమెకే ఇచ్చేసి నేనే చెప్తున్నాను కదా అది ఇది అంటుంది అనమాట. తర్వాత శ్రీజ వెళ్ళి నన్ను సంచాలకులుగా అన్ఫేర్ చేయమంటున్నావా అది ఇదని మన శ్రీజ అంటుంది. సో ఇక్కడ ఏంటంటే పాపం బాధలో ఉండింది కదా ప్రియా. సో ఒక మాట అయితే అట్లా వదిలేసింది, అంటే తన ఉద్దేశం తను లేదు, మేబీ ఆ సిచ్యువేషన్ అనిందేమో. సో తూ అని మాట మాత్రం వాడింది.
సో ఇక్కడ ఏంటనండి ప్రతిసారి ఏదో ఒక పదం వల్ల ఇష్యూస్ అవుతున్నాయి. ఆ సందర్భం అలాంటిది. నార్మల్‌గా ఫన్నీగా మాట్లాడుకుంటున్నప్పుడు ఏం గాదు గానీ, కొంచెం అక్కడ హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరుగుతుంది గాబట్టి, ఆ పదం కొంచెం రాంగ్‌గా అయినట్టు అనిపిచ్చింది నాకు. సో, చూద్దాం. ఇది నామినేషన్ దాకా వెళ్తదా లేదా అనేసి. తర్వాత శ్రీజ గూడా సేమ్ కౌంటర్ ఇస్తుందనమాట. అదే మాట నేనంటే ఎలా ఉంటుందో చూసుకో ప్రియ అది ఇది అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సో, అంతటితోటైతే డే కంప్లీట్ అయిపోతుంది. సో, లైట్స్ ఆఫ్ చేస్తారు. లైట్స్ ఆఫ్ చేసిన తర్వాత తనుజ గారు అంటే ఇదంతా కంటిన్యూషన్ చెప్తున్నా. లైవ్‌లోది కలిపి చెప్తాను నేను. ఎందుకంటే కొన్ని బిగ్ బాస్ ఎడిటర్స్ కూడా లేపేస్తున్నారు. అందుకే నేను కొంచెం లైవ్, ఎపిసోడ్ కొన్ని మొత్తం మిక్స్ చేసి చెప్పడానికి ట్రై చేస్తున్నాననమాట. అక్కడేంటంటే టేబుల్ దగ్గర అంటే కుకింగ్ టేబుల్ దగ్గర వాటర్ బాటిల్ ఉంటుంది. సంజన గారి వాటర్ బాటిల్ ఉంటుంది. హరీష్ అంటాడు తనుజ తోటి. ఎందుకంటే తనుజ కుకింగ్ మానిటర్ కాబట్టి. సో, అక్కడ చెప్తాడనమాట. ఇది ఒకసారి కాదండి మల్టిపుల్ టైమ్స్ రిపీట్ అవుతుంది. కొంచెం చెప్పండి మీకు అది మీ మీ వాళ్ళకి ఓనర్స్‌కి చెప్పండి అని తనుజకి చెప్తాడు హరీష్. తర్వాత తనెళ్ళేసి సంజన గారికి చెప్తాది. కొంచెం చూసుకోండి వాళ్ళున్నప్పుడు ఇన్ని జరిగినా గానీ మన మీద రైజ్ చేయలేదు. వాళ్ళు చిన్న వాటర్ బాటిల్‌కి కూడా ఇలా ఇష్యూస్ రైజ్ చేస్తున్నారని చెప్తుందనమాట. సో, ఎంతో ప్రతి సీజన్‌లో కుకింగ్ దగ్గర అన్ని గొడవలు స్టార్ట్ అవుతాయండి. సో, వాటన్నిటి గురించి మనం మాట్లాడుకుందాం. సో, ఇక్కడేంటంటే తను చెప్తుంది. సో, ఇక్కడ టెనెంట్స్ అందరూ వాళ్ళకి ఫుడ్ వస్తుంది. అక్కడ టేబుల్ మీద కూర్చొని తింటా ఉంటారనమాట. సో, ఇక్కడ పవన్ కళ్యాణ్ మన ఓదార్పు స్టార్ పవన్ కళ్యాణ్ ఏంటంటే వాళ్ళిద్దరిని అంటే శ్రీజను, ప్రియను ఓదార్చి వాళ్ళిద్దరిని కలపడానికి ట్రై చేస్తాడనమాట. సో, ఇక్కడ ఈ విషయంలో అయితే నాకు ఓకే అనిపించింది. సో, అంతటితోటి డే కంప్లీట్ అయిపోతుందనమాట. డే కంప్లీట్ అయిపోతే నెక్స్ట్ డే మార్నింగ్ సాంగ్ వస్తుంది. నెక్స్ట్ డే ఏంటంటే మనకు ఆల్రెడీ బ్యాటరీ టాస్క్ ఉంది కదా! ఇంకా కంటిన్యూ అవ్వాలి. ఇది కంటిన్యూ అవుతది ఇంకా. సో, దానికంటే ముందేం జరిగిందంటే కుకింగ్ టేబుల్ దగ్గర ఒక ఇష్యూ అయింది. సో, లైవ్‌లో తీసుకున్నట్టయితే లైవ్‌లో రితు అండ్ తనుజకి ఇద్దరి మధ్య డిస్కషన్ అవుతుంది. లైవ్‌లో కూడా చెప్తున్నాను నేను. డిస్కషన్ అవుతున్నప్పుడు సో, మిగతా వాళ్ళు ఎవరి పని వాళ్ళు సింగిల్‌గా చేసుకుంటున్నారు. హరీష్ గారికే కుకింగ్‌లో అందరూ హెల్ప్ కావాల్సొస్తుంది. కూరగాయలు కోయడానికి ఒకళ్ళు, చపాతీలు చేయడానికి ఒకళ్ళు అని చెప్తుంది. తర్వాత వచ్చేసరికి అక్కడ నిలబడి వంట చేయడానికి అవసరం లేదనేసి ఫస్ట్ అక్కడికెళ్ళేసి బర్నీ గారు హెల్ప్ చేస్తుంటే బర్నీ గారిని వద్దని చెప్తుంది. ఎవరు తనుజ వద్దని చెప్తుంది. తర్వాత అక్కడ కొంచెం వాళ్ళిద్దరి మధ్య కొంచెం గ్యాప్ వచ్చింది. కొంచెం అంటే కొంచెమే. వాళ్ళిద్దరు కొంచెం రిలేషన్ ఎక్కువ ఉన్న భరణి గారికి మరి తనుజకు మనోడు అంటే విన్నట్టుగా వెళ్ళిపోతాడు. తర్వాత ప్రియ పిలిచిందని వెళ్ళిపోతాడు. ఇది లైవ్‌లో జరిగింది. సేమ్ దాని కంటిన్యూషనే రితు తోటి బయట గార్డెన్ ఏరియాలో జరుగుతున్న కన్వర్జేషన్ చూపించారు మనకు. సో, ఇక్కడేంటంటే తనుజ రితు తోటి అనిందనమాట. హరీష్ గారికి హెల్ప్ తీసుకుంటున్నాడు. ఎక్కువ మందిని తీసుకుంటున్నారు. మిగతా వాళ్ళంతా సింగిల్‌గా చేస్తున్నారు. అది ఇది అని అంటారనమాట. కానీ నాకిక్కడ ఏమనిపించిందంటే సో, వంట ఒకళ్ళు చేయడం అనేది చాలా కష్టం. కటింగ్ చేసుకోవడం గానీ, మళ్ళీ వంట చేయడం గానీ, మళ్ళీ ఇదంతా ప్రాసెస్ మళ్ళీ టేబుల్ క్లీన్ చేసుకోవడం గానీ. సో, ఇదంతా ఒకళ్ళు అనేది కష్టం. ఇద్దరుండాలి. ఎందుకంటే వాళ్ళని కూడా ఇద్దరిని పెట్టారు. అంటే తనుజ అంటుందిలే గానీ బర్నీ గారికి బాలేనప్పుడు నేను ఒక్కదాన్నే చేశాననేసి. బట్ ఇది పాసిబుల్ అవ్వదు. ఎందుకంటే ఎవరో ఒకళ్ళు హెల్ప్ లేకుండా వంట ఒకళ్ళు చేయడం అనేది ఇంపాసిబుల్ అనిపించింది నాకు. సో, చూద్దాం. తర్వాత వచ్చేసరికి లోపలికి వెళ్ళిన తర్వాత చాలా పెద్ద ఇష్యూ అవుతది. దానికంటే ముందు ఒక చిలిపి పనైతే జరుగుతుంది. సంజన గారు మరియు ఫ్లోరా గారు ఏందంటే తనుజ యొక్క కాఫీ పౌడర్ ఉంది కదా! కాఫీ పౌడర్‌ని దొంగతనం చేశారు. వీకెండ్ నాగార్జున సార్ వచ్చినప్పుడు నాగార్జున సార్‌ని బతిమిలాడుకుందాం. నువ్వు అప్పటి వరకు ఎవరికీ చెప్పొద్దు. నోరు తెరవద్దు. నాగార్జున సార్‌ని బతిమిలాడుకుందాం. సో, ఈ టెలికాస్ట్ చేయొద్దు. వీడియో వేయొద్దు అనేసి అది ఇది అంటుందన్నమాట. సో, ఇక్కడైతే సంజన గారు ఏదో ఒకటి కంటెంట్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో, దానికి కంటిన్యూషనే చెప్తానన్నమాట ఇప్పుడు. కుకింగ్ టేబుల్ దగ్గర జరిగింది. సో, తనుజకు, హరీష్‌కి మధ్య అయితే కొంచెం గట్టి హీటెడ్ ఆర్గ్యుమెంట్ అవుతుంది. భరణి బయట నుంచి గార్డెన్ నుంచి ఏం జరుగుతుందని పరిగెత్తుకుంటూ వెళ్తాడు భరణి. సో, ఇక్కడైతే క్లియర్‌గా చెప్తాడన్నమాట హరీష్. అంటే దాని గురించి ఇక్కడ మన ఫ్లోరా గారు పిండి కలుపుతుంటారు. దానికి హరీష్ చెప్తుంటాడు. అంటే నాకు చపాతీలు రావండి. సో, జస్ట్ పిండి కల్పించమన్నాను నేను అంతేగాని దాని గురించి చాలా పెద్ద రచ్చ అయింది. అక్కడికి తనుజ చెప్తుందన్నమాట. ఫ్లోరా ఓనర్ అయినా గానీ నేను మీకు కుకింగ్‌కి హెల్ప్ చేయమని చెప్పినాను. అయినా గానీ మీరు ఇలా చేస్తున్నారు, అలా చేస్తున్నారు అంటుందన్నమాట. సో, చూడాలి ఇవి ఎంతవరకు వెళ్తాయి అనేసి. కానీ ఇక్కడ నాకు మాట గుర్తొచ్చింది. ఇమ్మాన్యుయల్ కూడా ఒక సందర్భంలో అంటాడన్నమాట. అంటే తనుజ తన హెల్త్ బాగాలేనప్పుడు అంటే వాళ్ళు అక్కడ తనున్న సిట్యుయేషన్ హెల్త్ బాగలేదు అని కన్వర్ట్ చేశారన్నమాట. దాని గురించి మాట్లాడదలుచుకోలేదు. నేషనల్ టెలివిజన్స్ కాబట్టి. సో, తనుజ బాగాలేనప్పుడు ఫేస్ అంటే కొంచెం నవ్వుతూ ఫుడ్ పెడితే అన్నపూర్ణలాగా ఫుడ్ పెడితే బాగుంటుంది. ఇలా చిరాగ్గా పెడితే బాగోదు.
అని ఫుడ్ తినకుండా మానుకోవడం ఇవన్నీ చేశాడు కదా. సో ఈయన కూడా అలా కాకుండా ఆయన ఎప్పుడు నవ్వినట్టు నాకు అనిపించలేదు అది ఇది అంటారనమాట. సో దాని గురించి ఆ సందర్భం వచ్చినప్పుడు నేను మాట్లాడతాను. కాకపోతే ఇక్కడ ఈ పదం యాడ్ చేయాలి కాబట్టి యాడ్ చేస్తున్నా. తర్వాత సంజన గారిని మన డిమన్ పవన్ కొంచెం చెప్తారనమాట, మీ ఇద్దరి మధ్య కొంచెం ఇష్యూస్ ఎక్కువ ఉన్నాయి కదా, సాల్వ్ చేసుకోండి, మీ వల్లే గొడవ అవుతుంది అది ఇది అనేసి. నాకు ఇక్కడ ఏమనిపించిందంటే సంజన గారు ప్రతిదీ నాకు ఏదో కంటెంట్ లాగే కనపడుతుంది. తను చేసేది ప్రతిదీ మేబీ ఇది ఎమోషనల్ అయ్యిండొచ్చేమో కానీ కొంచెం నాకు అది కూడా కంటెంట్ క్రియేట్ చేసేలాగా అనిపించింది. సో ఇక్కడైతే అయిపోతుంది. ఇక్కడ అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్ అయిపోతుంది. తర్వాత వాటర్ బాటిల్ గురించి సంజన చూపిస్తుంది అనమాట. టేబుల్ మీద వాటర్ బాటిల్ ఉంది, అక్కడ నుంచి ఇక్కడ పెట్టడానికి ఎంత టైం అవుతుందంటే హరీష్ కూడా అంటాడు. సో 1-2 టైమ్స్ ఓకే అండి, మల్టిపుల్ టైమ్స్ అదే రిపీట్ అవుతుంటే కావాల్సి పెడుతున్నారని ఎవరైనా అనుకుంటారు కదా అది ఇది. కొంచెం ఇక్కడైతే కొంచెం గట్టిగా డ్రామా అయితే నడిచింది అనమాట. ఇక్కడ గట్టి డ్రామానే నడిచింది ఇక్కడ. సో దీని తర్వాత ఏంటంటే మళ్ళీ టాస్క్ కంటిన్యూషన్, బ్యాటరీ టాస్క్, హౌస్ నుంచి సందేశాలు, ఇంటి నుంచి సందేశాలు టాస్క్ అనమాట. సో ప్రియా వెళ్తుంది. ప్రియాకైతే 3 ఆప్షన్లు ఇచ్చారు. సో 3 ఆప్షన్లలో ఏంటంటే ఒకటి వాళ్ళ వాళ్ళ మదర్ దగ్గర నుంచి లెటర్, 2 వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి వాయిస్ మెసేజ్ ఆడియో, తర్వాత 4 వచ్చేసరికి తన పెట్ ఫోటో అనమాట. పెట్ ఫోటోకి 45 పాయింట్స్, మిగతా వాటికి 40 పాయింట్స్ అనమాట. అబ్బా పెట్టాడు రిపీటింగ్ అనుకున్నాను నేను. సో తను ఏంటంటే 40 పాయింట్స్ ఆటోమేటిక్గా లెటర్ తీసుకుంటుంది, ఎందుకంటే లెటర్ వాళ్ళతో పాటు క్యారీ అవుతుంది కాబట్టి, వాయిస్ మెసేజ్ అయితే అక్కడ వింటారు అయిపోతుంది కాబట్టి. సో లెటర్ తీసుకుంటారు. లెటర్ యాక్సెప్ట్ చేసిన తర్వాత 40% బ్యాటరీ అయిపోతుంది, ఇంకా 10% ఉంటుంది. ఇక్కడ ఇద్దరున్నారు, సుమన్ శెట్టి మరియు సంజన గారు. కొంచెం సంజన గారు ఫీల్ అవుతుంటారు. సో నేనే బజర్ ఫస్ట్ నేనే తాకాను అది ఇది. బట్ అక్కడ క్లియర్గా అర్థమైపోతుంది, మీరు బజర్ తాకినా కానీ. సో ఫస్ట్ బజర్ ప్రెస్ చేసింది ప్రియా. సో ఓకే, బట్ తనకు కొంచెము ఫీలింగ్స్ ఉంటాయి కదా, తను 5 months బేబీని వదిలేసి వచ్చింది కదా, ఎలా ఉండింది ఏంటి అనే దాని గురించి తను బాధపడుతుంటుంది. సో ఇక్కడైతే అయిపోతుంది. తర్వాత 10% ఉంటుంది. ప్రియాకి లెటర్ వస్తుంది, కొంచెం ఎమోషనల్ అవుతుంది లెటర్. ఇక్కడ కూడా మన ఓదార్పు స్టార్ కొంచెం అయితే సీన్ క్రియేట్ చేసినట్టు అనిపిస్తుంది. లెటర్ ఇవ్వకుండా కొంచెం ఆడుకు ఫన్నీగా చేశారు ఇక్కడ. సో అయిపోయిన తర్వాత లాస్ట్కి ఇద్దరే ఉన్నారు కదా, ఇద్దరు ఉన్నప్పుడు సుమన్ శెట్టి ఆల్రెడీ సంజన గారు లైవ్ లో మాట్లాడుతున్నారు. సుమన్ శెట్టి సంజన గారిని మీరు వెళ్ళి ప్రెస్ చేసుకోండి అది ఇది అంటే సంజన వెళ్ళదనమాట. సుమన్ శెట్టి వెళ్ళి ప్రెస్ చేస్తాడు. సో 10% ఉంది కదా, 10% తోటి ఏం చేస్తారు, ఏం చేయలేరు. తర్వాత ఇమ్మని కూడా చెప్తాడు, 10% ఉంది, ఆలోచించుకొని డెసిషన్ తీసుకో అది ఇది అనేసి. సో తర్వాత మనోడు అంటే సుమన్ శెట్టి లోపలికి వెళ్ళిన తర్వాత, కన్ఫెషన్ రూమ్ లోకి వెళ్ళిన తర్వాత కొంచెం ఎమోషనల్ గా అయ్యాడు మనోడు. సో మనం ప్రోమో చూసుకున్నట్టయితే ఆ బీజిఎం కానీ ఎక్సలెంట్ గా ఉంది. సుమన్ శెట్టి అయితే వజ్రం, అంతే క్లీన్ వజ్రం. సో తర్వాత బిగ్ బాస్ అయితే తనకు ఒక ఆప్షన్ ఇస్తాడు, మీ బ్యాటరీ పర్సంటేజ్ పెరగాలంటే భరణి గారి దగ్గర ఒక లాకెట్ ఉంది, ఆ లాకెట్ ఓపెన్ చేసి అందరికి చూపించాలి అంటాడు అనమాట. సో మనోడు ఇంకొక ఆప్షన్ లేదా బిగ్ బాస్ అది ఇది అన్నాను కానీ కొంచెం మనోడు ఏడుస్తూనే చెప్పాడు సుమన్ శెట్టి. సో లేదు, మీరు భరణి గారిని ఒప్పించాలా, మీకు తెలుసు కదా అది ఇది అంటారు అనమాట. తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత సో బయటకు వస్తారు. బయటకు వచ్చిన తర్వాత భరణి గారికి సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనోడు, అన్న బ్యాటరీ పర్సంటేజ్ పెరగాలంటే మీ లాకెట్ ఉంది కదా, మీ లాకెట్ ఓపెన్ చేయాలా అది ఇది అంటారు అనమాట. సో కొంచెం ఇక్కడైతే కొంచెం ఎమోషనల్ బాండ్ అనమాట. సుమన్ శెట్టి కూడా అంటాడు, నీకు అంత ఇంపార్టెంట్ అయితే ఎవరికైనా ఓపెన్ చేయదు అది ఇది అంటే, పర్లేదు మీ ఇద్దరి కోసం నేను ఓపెన్ చేస్తాను అంటాడు. కానీ ఎంత పర్సంటేజ్ పెరుగుద్ది అంటే, సో ఎంత పర్సంటేజ్ అనేది చెప్పలేదన్న, బట్ నాకు ఏదో ఒక ఇంటి నుండి ఏదో ఒక సందేశం వస్తుంది అన్నారు. ఫోటో, వాయిస్ మెసేజ్, తర్వాత వచ్చేసరికి లెటర్, ఈ 3 చెప్తారన్న. ఈ 3కి 40 పాయింట్, 2కి 40 పాయింట్స్, తర్వాత ఫోటోకి 45 పాయింట్స్, వాయిస్ మెసేజ్కి 45 పాయింట్స్, లెటర్కి 45 పాయింట్స్ అనమాట. సో 40 పాయింట్స్ అని చెప్పారన్న, ఎంత వస్తుంది అనేది మాత్రం బిగ్ బాస్ చెప్పలేదని అని అంటాడు అనమాట. సో భరణి అయితే చెప్తాడు క్లియర్గా, ఎమోషనల్ అవుతుంది, నేను ఒక మంచి అకేషన్లో వాళ్ళు స్టేజ్ మీదకి వచ్చినప్పుడు ఈ లాకెట్ ఓపెన్ చేద్దాం అనుకున్నా అంటాడు. సో లాకెట్లో వాళ్ళ మదరు, తర్వాత వాళ్ళ గురు అంటాడు అనమాట, వాళ్ళిద్దరి పేర్లు ఉంటాయి. సో అది చూపిస్తాడు మనోడు. కొంచెం తన లైఫ్ చేంజ్ అవ్వడానికి వాళ్ళిద్దరు ఉపయోగపడినారు అని భరణి అంటాడు. సో ఇంతకు ముందు ఉన్న భరణికి ఇప్పుడున్న భరణికి చాలా తేడా ఉంది, ఆల్రెడీ చెప్తాడు అనమాట. వాళ్ళిద్దరికి మాట ఇచ్చి వచ్చాను, నేను సీరియస్ అవ్వను అనేసి. నేను ఏదైతే ఇలా ఉన్నానో, ఇప్పుడు ఎలాగ ఉంటున్నానో దానికి కారణం వాళ్ళిద్దరే అని చెప్తాడు అనమాట. సో నాకు ఇక్కడ కొంచెం ఎమోషనల్ గానే అనిపించింది. తర్వాత లాకెట్ ఓపెన్ చేసి కెమెరా కూడా చూపిస్తాడు. చూపించిన తర్వాత సుమన్ శెట్టి లోపలికి వెళ్తే ఫ్యామిలీ ఫోటో అడుగుతాడు అనమాట. వాళ్ళ ఫాదర్ ఫ్యామిలీ ఫోటో వస్తుంది. కొంచెం మనోడు కూడా కొంచెం ఎమోషనల్ అయ్యాడు.
సో మొత్తం అందరి ఫోటో వస్తుంది అనుకున్నాడేమో సుమన్ శెట్టి, బట్ వాళ్ళ ఫాదర్ ఫోటో అయితే వచ్చింది. తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత ఈవినింగ్ మధ్యలో అయితే ఈవినింగ్ కంటే ముందు మధ్యలో చాలా కొంచెం కామెడీ స్క్రీట్లు అవన్నీ బిగ్ బాస్ టీం వాళ్ళు ఎత్తేసారు. కొంచెం అవన్నీ వేస్తే కొంచెం కంటెంట్ పెరుగుతుందేమో, బట్ డ్యూరేషన్ పెరుగుతుందని అవన్నీ ట్రిమ్ చేసినట్టున్నారు. సో అవన్నీ స్పాట్ లైట్ కింద ఇస్తున్నారు, తప్పకుండా చూడండి. స్పాట్ లైట్ లో కొంచెం మంచి కంటెంటే ఇస్తున్నారు. ఈ ఇయర్ మాత్రం కొత్తగా ఈ సంవత్సరం పెట్టారు అది స్పాట్ లైట్, అంటే ప్రోమోస్ కాకుండా కొన్ని కొన్ని చిన్న చిన్న వీడియోస్ రిలీజ్ చేస్తున్నారు అనమాట, కొంచెం బజ్ పెంచడం కోసం. ఈ సంవత్సరం ఈ ఇయర్ బిగ్ బాస్ అనేది చాలా సరికొత్తగా ఉండబోతుంది, అందుకే టీఆర్పీ కూడా పెరుగుతుంది అనమాట ఈ సంవత్సరం. సో చూద్దాం. సో తర్వాత అయితే టాస్క్ స్టార్ట్ అవుతుంది. బాల్ గురి చూసి బాల్ వేయాలనే టాస్క్ స్టార్ట్ అవుతుంది అనమాట. బ్లాక్ సీడ్ ఎవరి దగ్గర అయితే ఉందో సో వాళ్ళకు ఒక పవర్ ఇస్తారనమాట, ఇమ్యూనిటీ పవర్. ఈ పవర్ యాక్చువల్ గా ప్రియాకు రావాల్సింది. ప్రియాకు ఫస్ట్ యాపిల్ తీసుకున్నప్పుడు బ్లాక్ షేడ్ వస్తుంది, సో వాళ్ళు చేంజ్ చేసుకున్నారనమాట. ప్రియ చేంజ్ చేసుకుంది, బ్లాక్ షేడ్ ను చేంజ్ చేసుకుంది, ఇప్పుడు కొంచెం ఫీల్ అవుతున్నట్టుంది. సో తర్వాత వచ్చేసరికి బ్లాక్ సీడ్ అక్కడ ఏంటంటే ఒక గేజ్ ఉంటుంది, అక్కడ సంచాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాల్ వేస్తారు. గేజ్ నుంచి వచ్చి మూడు బాల్స్ కలెక్ట్ చేయాలి. మూడు బాల్స్ ను త్రో చేయాలన్నమాట. త్రో చేస్తే ఆ గేజ్ లో పడుతుంది. ఇంకొకటి స్ట్రైట్ గేజ్ ఒకటి ఉంటుంది, అందులో మూడు బాల్స్ వేస్తే వాళ్ళకి ఇమ్యూనిటీ వస్తుంది అనమాట. సో ఈ టాస్క్ లో మనం ఫస్ట్ ఒక డైలాగ్ పాడాం కదా, సో ఛత్రపతి డైలాగ్ ఏంటి, సో మీ అమ్మ నీ కోసం కనలేదురా మా కోసం కిడింది తిప్పరా మీసం అనేసి. సో ఇక్కడ దమ్ము శ్రీజ అయితే ఈ టాస్క్ లో తను గెలవడం కోసం కాకుండా ఫ్లోరా గారికి అయితే చాలా హెల్ప్ చేసింది. మేబీ తనంటే తనకు ఛాన్స్ లేదు కాబట్టి తను ఏమంటే రితుని హోల్డ్ చేసింది కాబట్టి ఫ్లోరా గారికి కొంచెం ప్లస్ అయింది అనమాట. ఇక్కడ ఇంకో డైలాగ్ గుర్తొచ్చింది, ఏంటంటే రెండు పిల్లులు కొట్టుకొని మధ్యలో కోతి రొట్టె మొత్తం తినిపోయింది అనేసి. సో అలాగ అనిపించింది అనమాట. సో ఇక్కడ ఏంటంటే చాలా పెద్ద ఇష్యూ, చాలా పెద్ద గొడవ అయింది తనుజ, రీతుకు మరియు శ్రీజకు మధ్యలో ఒక డైలాగ్ వేసింది అనమాట, ఎవరు మన శ్రీజ. సో నేను నేను మాటలు వాదిస్తానేమో కానీ, నేను అడ్డంగా వాదిస్తానేమో కానీ నీలాగా బూతులు మాట్లాడను అంటుంది. సో ఈ వార్డుకు అయితే ఏదో ఒక్క పదం మీద ట్రిగ్గర్ అయిపోతున్నారండి. ఈ వార్డుకు రీతు కొంచెం ఫీల్ అయింది, అక్కడ బాల్స్ కూడా వేయలేకపోయింది, తన మైండ్ లో అదే క్యారీ అవుతా ఎమోషనల్ గా ఫీల్ అవుతా ఉంది. ఫైనల్ గా అయితే ఆ రీతు 4 బాల్స్ కలెక్ట్ చేస్తుంది, ఈ అమ్మాయి ఎవరైతే ఫ్లోరా 3 బాల్స్ కలెక్ట్ చేస్తుంది, శ్రీజ 1 బాల్ కలెక్ట్ చేస్తున్నాను. కానీ ఇక్కడ నాకు ఏమనిపించింది అంటే, రీతు 3 బాల్స్ కలెక్ట్ చేసిన తర్వాత వదిలేసి ఉంటే బాగుండేది అనిపించింది అనమాట. ఎందుకంటే సో అక్కడ శ్రీజ మరియు ఫ్లోరా గారి మధ్య జరిగేది, శ్రీజకు 3 బాల్స్ వచ్చేది, ఛాన్స్ ఉండేది. సో ఇక్కడ శ్రీజ వల్ల గేమే టర్న్ అయిపోయింది. ఇప్పుడు ఎలిమినేషన్ అయ్యే వాళ్ళే మారిపోయారు అనమాట. సో ఈవెన్ దో అన్అఫిషియల్ పోల్స్ లో ఫ్లోరా గారు కొంచెం సేఫ్ సైడ్ లో ఉన్నా కానీ కొంచెం ఎక్కడో కొంచెం అట్లా కొడుతున్నట్టు ఫీలింగ్ ఉండే. సో ఇప్పుడు పూర్తిగా ఏంటంటే మొత్తం చేంజ్ చేసింది తను, అసలు గేమ్ నే చేంజ్ చేసినట్టు ఇవాళ. సో అలాగైంది అనమాట. తర్వాత అసలు రీతు తను 3 బాల్స్ కలెక్ట్ చేసుకుని వదిలేస్తుంటే బాగుండి, మళ్ళీ లోపలికి వెళ్ళడం, అక్కడ వాళ్ళు ఫిజికల్ గా అవ్వడం చాలా అంటే చాలా పెద్ద ఇష్యూ అయింది. తర్వాత తనుజకు మరియు సంజన గారి మధ్య గొడవ అయిందంటే, సో రీతుకు 4 బాల్స్ ఉన్నాయి, తను మామూలుగా ఫ్లోరా గారికి 3 ఉన్నాయి, శ్రీజాకు ఒకటే ఉంది అనమాట. తను ఒకటే వేసినా కానీ తను గెలవదు, తను గేమ్ లో నుండి అవుట్ అంటుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే తనుజ అంటుంది తను ఒకటైనా వెయ్యినియండి, తనను అడిగి డిసిషన్ తీసుకోవాలంటే ఇక్కడ నేను సంచాలకురాలని, సో నా డిసిషన్ ఫైనల్ అది ఇది అనేది సంజన అంటుంది. నువ్వు ప్రతిదానికి మధ్యలో వస్తున్నావు తనుజ, నువ్వు కంటెంట్ కోసం వస్తున్నట్టని, ఏదో కావాల్సి వస్తున్నట్టుంది అని అంటుంది అనమాట. మేబీ ఇక్కడ బిగ్ బాస్ లో మనకి ఏది చేసినా కానీ అలాగే పోట్రీ అవుతుంది. సో ఇక్కడ ఏంటంటే శ్రీజ నేను వేస్తానంటుంది, ఓకే నువ్వు వేస్తానంటే వెయ్యమ్మని సంజన కూడా చెప్తుంది అనమాట. ఇక్కడ ఏదో అంటే చూడు, తాటికాయ అంత కష్టం ఉన్నా కానీ చింతగించేంత అదృష్టం ఉండాలనేసి. సో ఈ అదృష్టం ఫ్లోరా గారికి ఉంది. ఫ్లోరా గారి 3 బాల్స్ వేస్తుంది అందులో. ఫ్లోరా గారు అయితే ఇమ్యూనిటీ సంపాదించుకున్నారు. సో కొంచెం రీతు ఇందాక ఏదైతే ఉండిందో శ్రీజ అన్న మాట కొంచెం అది క్యారీ అవుతా ఉండింది అనమాట ఎవరికి, తను రీతుకు. సో దానివల్ల వేయలేకపోయింది అనేసి అందరూ అనుకుంటారు, కొంచెం ఎమోషనల్ గా ఫీల్ అవుతుంది. సో అదే విషయంలో చెప్పాను రీతుకు, అంటే మనం కష్టపడితే సరిపోదు, చిత్తగించేంత అదృష్టం కూడా ఉండాలనేసి. ఫ్లోరా గారు అయితే టాస్క్ అయితే విన్ అయ్యారు, ఇమ్యూనిటీ సంపాదించుకున్నారు. బిగ్ బాస్ కూడా అనౌన్స్ చేశారు అనమాట, ఏమని
సో ఇక్కడ ఫ్లోరా ఇమ్యూనిటీ వచ్చింది, నామినేషన్ నుంచి మీరు స్కిప్ అయ్యారనేసి చెప్తారనమాట. సో ఇప్పుడు నామినేషన్ లో ఉన్న వాళ్ళు ఎవరెవరు? పవన్ కళ్యాణ్, రీతు చౌదరి, హరీష్, ఎవరున్నారు, రాము రాథోడ్, వీళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు చాలా అంటే చాలా, ఇప్పుడు ఫ్లోరా గారు వెళ్ళిపోయారు కదా, మేబీ రాముకి ఎక్కువ పడతాయి, హరీష్ గారికి కూడా ఎక్కువ పడతాయి. రీతు, ప్రియా, ప్రియా కూడా ఉంది. రీతు, ప్రియా, పవన్ కళ్యాణ్, వీళ్ళ ముగ్గురు మాత్రం డేంజర్ జోన్ లో ఉన్నారు. 100% ఏంటంటే ఇప్పటి వరకు జరిగిన దానికి కానీ, ఏదైతే ప్రియాకు ఈ ఎపిసోడ్ లో వచ్చిన కంటెంట్ కానీ తనకు ప్లస్ అవుతుంది, రీతుకు కూడా తనకు ప్లస్ అవుతుంది. ఎందుకంటే తను ఆడుతుంది కాబట్టి, నెగిటివ్ పాజిటివ్ ఏదో ఒక రకంగా ఉన్నారు కాబట్టి తనకు ఓట్స్ పడతాయి. ఇక్కడ మెయిన్ డేంజర్ జోన్ లో ఉండింది ఎవరంటే పవన్ కళ్యాణ్. మనం ఫస్ట్ దగ్గర నుండి చెప్తున్నాం, మనం పవన్ కళ్యాణ్కి ఇది మార్చుకోకపోతే మనోడు ఎగ్జిట్ అవుతారని. మాక్సిమం తను ఎగ్జిట్ అవ్వచ్చు. రీతు చౌదరి అందరూ అనుకోవడం ఏంటంటే సీక్రెట్ రూమ్ ఉంటుంది, రీతు చౌదరి సీక్రెట్ రూమ్కి వెళ్తారు. సో నెక్స్ట్ డే ప్రోమో కూడా వచ్చిందనమాట మన కంటిన్యూషన్. నలుగురు అగ్ని పరీక్షలో నుండి నలుగురు వస్తారు, ఆ నలుగురిలో నుంచి వీళ్ళు ఒకరిని సెలెక్ట్ చేయాలా. మనకు అందిన సమాచారం ప్రకారం ఏంటంటే మన ప్రసన్న ఉన్నాడు కదా, నాగప్రశాంత్ హౌస్ లోకి వెళ్ళారని అనుకుంటున్నారు. ఇవాళ లైవ్ లో అదంతా టెలికాస్ట్ చేస్తారు. ఈ ఎపిసోడ్ లో అంటే ఈ రోజు జరిగే ఎపిసోడ్ లో, నెక్స్ట్ ఎపిసోడ్ లో ఇదంతా టెలికాస్ట్ చేస్తారు అనమాట. సో ఫ్రెండ్స్, ఇప్పటి వరకు నా వీడియో చూసారు కదా, నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.